ఈ మోడల్స్ లాగా మనం కూడా కనిపించాలంటే మెయిన్ ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ అయితే ఆ ఫ్యాక్టర్స్ ని చేంజ్ చేసుకుంటే మనం ఇట్లా కనిపిస్తాం అనేది దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్ గా ఈ జైన్ మాలిక్ వేరే వేరే మోడల్స్ లలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు జస్టిన్ బీబర్ గానీ, జైన్ మాలిక్ గానీ, ఇట్లాంటి సింగర్స్ గానీ, పాప్ స్టార్స్ గానీ వీళ్ళందరి దగ్గర ఉన్న మెయిన్ గా ఫీచర్ వచ్చేసరికి మనకి ఆ జాలైన్ అనమాట. ఆ జాలైన్ అనేది ఎట్లుంటదంటే స్ట్రైట్ గా మనకి డైమండ్ షేప్ లో ఫేస్ అయితే ఉంటది. ఇట్లాంటి జాలైన్ రావాలంటే మెయిన్ గా ఫేస్ లో ఉన్న ఫ్యాట్ తగ్గియాలి ఫస్ట్. అంటే మనకి నార్మల్ గా జిమ్ కి వెళ్ళడం కానీ మనకి మెయిన్ గా వెయిట్ అనేది ఎక్కువ అయిపోతే జాలైన్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇట్లా కాకుండా ఉండాలంటే మనం జిమ్ బరువు తగ్గడం వల్ల మనకి జాలైన్ అనేది తగ్గడం జరుగుతుంది. అది అయితే పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. ఇట్లా కాకుండా జాలైన్ తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజ్ లేట్ ఉంటాయి. అవి మ్యాక్స్ టు మ్యాక్స్ టైం వేస్ట్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు. అట్లాంటివి ఏం ట్రై చేయకుండా మెయిన్ గా ఫస్ట్ అది చూసుకున్నట్టయితే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. జాలైన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. మన ఫేస్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడడానికి మొత్తం ఇంతకు ముందు ఉన్న దానికంటే జాలైన్ పర్ఫెక్ట్ ఉన్న దానికి చాలా తేడా అయితే ఉంటుంది. అందుకే ఈ మోడల్స్ అనేది లుక్ అనేది ఇట్లా ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అనేది మనకి మెయిన్ గా ఈ మోడల్స్ లో చూసుకుంటే షార్ట్ గా ఉండి ఒక లుక్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళ లుక్, వీళ్ళ హెయిర్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉండి అండ్ వీళ్ళ ఫేస్ కి సెట్ అయ్యేటట్టు ఉంటుంది. అట్లా మనకి మన ఫేస్ షేప్ ని తగ్గట్టు మన హెయిర్ స్టైల్ ని చేయించుకోవాలి. అండ్ అది ట్రెండింగ్ లో ఉండే హెయిర్ స్టైల్ అయి ఉండాలి. మన హెయిర్ స్టైల్ అనేది మన ఫేస్ కి సూట్ అయి ఉండాలి. అది గిట పర్ఫెక్ట్ గ్రూమింగ్ తోని పర్ఫెక్ట్ కట్ చేసి మనకి ఎవ్రీడే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ వల్ల వీళ్ళు లుక్ అయితే మనకి మోడల్స్ లాగా కనిపిస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి స్కిన్ కేర్ రొటీన్. ఈ మోడల్స్ వాళ్ళ దగ్గర ఫేస్ చూసుకుంటే మనకి ఎంత క్లిస్టర్ క్లియర్ గా మనకి ఎంత ఫేర్ లుక్, ఎంత హ్యాండ్సమ్ లుక్ అయితే ఉంటుంది. ఇది మనకి గిట్ట అట్లానే ఉండాలంటే మనం ఒక పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డే రొటీన్ సెపరేట్ ఉంటుంది, నైట్ రొటీన్ సెపరేట్ ఉంటుంది. డే రొటీన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫేస్ వాష్ తో ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. సోప్ అనేది వదిలేసి మనకి ఫేస్ వాష్ యూజ్ చేసి ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి క్లెన్జర్ యూజ్ చేయాలి. క్లెన్జర్ వల్ల ఏమవుతుంది అంటే ఫేస్ లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. ఏదైనా మేకప్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే పోతుంది నార్మల్ గా. క్లెన్జర్ అయిపోయిన తర్వాత మనకి సిరం అనేది వాడాలి. సిరం వాడిన తర్వాత ఒక మాయిశ్చరైజర్ అయితే పర్చేస్ చేసుకోవాలి. మన ఫేస్ ఏ టైప్ అనేది మనం చెక్ చేసుకొని ఫస్ట్ మనం ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక 10 minutes అట్లనే వదిలేస్తే మన ఫేస్ డ్రైగా అనిపిస్తే మనకి అది డ్రై స్కిన్ అనమాట. నార్మల్ గా ఉంటే అది నార్మల్ స్కిన్. అట్లా కాకుండా ఆయిల్ ఉందనుకో మన ఫేస్ ఆయిల్ స్కిన్ అనమాట. దీన్ని బట్టి మనం మాయిశ్చరైజర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. దీని తర్వాత లాస్ట్ లో మనం ఎండకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా బయటికి ఎండున్నప్పుడు బయటకు వెళ్తుంటే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది కంప్లీట్ గా డే రొటీన్ కిందకి వస్తుంది. ఇప్పుడు నైట్ రొటీన్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ ఫస్ట్ క్లిన్జర్ అయితే వాడాలి. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లిన్జర్ ని యూజ్ చేయాలి. తర్వాత టోనర్ ను వాడాలి. టోనర్ వాడిన తర్వాత మనకి ఐ క్రీమ్ అనేది దొరుకుతుంది. మన ఐబ్రోస్ కింద ఈ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, వీటిని తగ్గించడానికి ఐ క్రీమ్ దొరుకుతుంది. ఇది ఒకటి యూజ్ చేసుకొని వాడుకుంటే మనం పొద్దున వరకు మన ఫేస్ అనేది కొంచెం డెవలప్డ్ గా స్కిన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. లేకపోతే డ్యామేజెస్ అయితే వస్తాయి. ఇట్లా కాకుండా మనకి యాక్నే, పింపుల్స్ ఏం రాకుండా ప్రివెంట్ చేసి నీట్ గా ఫేస్ అయితే ఫేర్ గా హ్యాండ్సమ్ గా అనిపిస్తుంది కాబట్టి ఈ మోడల్స్ లాగా కనిపించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డ్రెస్సింగ్ సెన్స్. డ్రెస్సింగ్ సెన్స్ అనేది మోడల్ దగ్గర మీరు గమనించినట్టయితే ఒక డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అనేది పుల్ అవుట్ చేయగలుగుతారు. అండ్ మనకు వాళ్ళ డ్రెస్సెస్ లలో ఒక కాంబినేషన్స్ అనేటివి అనిపిస్తుంటాయి. వాళ్ళ లుక్లలో అన్ని డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు అనమాట. ఇప్పుడు లేయరింగ్ కానీ డిఫరెంట్ గా ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న బ్యాగ్ క్లోజ్ చేయడం కానీ, కొత్త షూస్ వేయడం కానీ, ఆ షూస్ ని మన అవుట్ ఫిట్ కి మ్యాచ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర మనకు కనిపిస్తుంటాయి. ఇట్లాంటి ఫ్యాషన్ గా ఎట్లా ఉండాలనే దాని గురించి జస్ట్ సింపుల్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. దానివల్ల మీకు ఫ్యాషన్ సెన్స్ అనేది వస్తుంది. ఇది మనకి ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకి గ్రూమింగ్ అనేది ఎట్లా అంటే మనకి హెయిర్ చిన్నగా పెరిగినా సరే దాన్ని కట్ చేపిస్తూ ఉంటారు. అండ్ మనకి బియర్డ్ అనేది క్లీన్ గా నీట్ గా ఉండేటట్టు చూసుకుంటారు అనమాట. ఇట్లా ఇప్పుడు కొందరికి ఏమవుతుంది అంటే ఐబ్రోస్ మధ్యలో గిట మనకి ఐబ్రోస్ కలిసిపోతా ఉంటాయి. అట్లాంటి కలిసిపోయినప్పుడు గిట వాటిని డైలీ ట్రిమ్ చేపిస్తూ ఉండాలి. అట్లా మనకి బియర్డ్ డైలీ ట్రిమ్ చేపియడం కానీ, ఫేస్ ఇవన్నిటిని కరెక్ట్ గా చూసుకోవడం, ఇవన్నీ గ్రూమింగ్ కిందకి వస్తాయి. ఈ గ్రూమింగ్ అనేది ఎవ్రీడే రొటీన్ అనేది చేసుకుంటూ మంచి పర్ఫెక్ట్ గ్రూమింగ్ రొటీన్ ఫాలో అవుతూ మనకి వీళ్ళు మోడల్స్ లాగా అయితే కనిపిస్తుంటారు. అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి మోడల్స్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఫైనల్ టిప్ చూసుకున్నట్టయితే 6th టిప్. ఇది మనకి కాన్ఫిడెన్స్ అనమాట. ఎంత మోడల్ లాగా డ్రెస్సులు వేసినా సరే, ఎంత మోడల్స్ లాగా హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకున్నా సరే, దాని తర్వాత మన స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా సరే మనకంత కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళలాగా పుల్ అవుట్ చేయలేకపోతే
వేస్ట్ అనమాట మోడల్స్ లాగా అయితే కనిపించాం. ఎందుకంటే ఏ డ్రెస్ అయినా సరే మోడల్స్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. బ్యాగీ క్లోత్స్ కానీ, వెరైటీ కలర్స్ వేయడం కానీ, వెరైటీ షూస్ వేయడం కానీ, ఒక కలర్ షూ వేసి ఇంకో కలర్ షూ వేస్తారు. ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి మోడల్స్ చేస్తుంటారు. ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ డ్రెస్సెస్ ని మనం పుల్ అవుట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటే అప్పుడు మనం మోడల్స్ లాగా కనిపిస్తాం అనమాట. మనం తక్కువ రేట్ బట్టలు వేసినా సరే ఆ బట్టల్ని పుల్ అవుట్ చేయగలి. అలా కాన్ఫిడెన్స్ అనేది మన లోపల ఉండాలి. అప్పుడు మనం మోడల్స్ లాగా కనిపిస్తాం. ఒక లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ వీడియో. ఈ 6 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.